పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం 2009లోని సెక్షన్ 17 క్రింది వాటితో దీనితో వ్యవహరిస్తుంది. ఆన్సర్ ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హరాస్మెంట్ టు చైల్డ్. పిల్లలకు శారీరక దండన మరియు మానసిక వేధింపులు నిషేధం. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక పాఠశాలలో, ఏదో ఒక క్లాస్లో, ఏదో ఒక పీరియడ్లో ఒక విద్యార్థి శిక్షించబడుతున్నాడు అన్‌ట్రైన్డ్ టీచర్స్తో, ఈ చట్టం పట్ల అవగాహన లేని ఉపాధ్యాయులతో. ఆర్టీ 2009 సెక్షన్ 17 చాలా క్లియర్గా చెప్తుంది, ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హరాస్మెంట్ టు చైల్డ్. శారీరక దండన అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. గుంజులు తీయించడం కానీ, గోడ కుర్చీ వేయించడం కానీ, బెత్తంతో కొట్టడం కానీ, చెవి మెలివేయడం కానీ, తొడపాశం పెట్టడం కానీ, క్లాస్ బయట నిలబెట్టడం కానీ, గ్రౌండ్లో రన్ చేయించడం కానీ, ఇంపోజిషన్ విధించడం కానీ, చెంప పైన కొట్టడం కానీ, ఈ యొక్క నకెల్స్ను డస్టర్తో కొట్టడం కానీ, జుట్టు లాగడం కానీ, ఇవన్నీ కూడా శారీరక దండన యొక్క వివిధ రూపాలు మన తరగతి గదుల్లో. అదేవిధంగా మానసిక వేధింపులు, విద్యార్థికి మార్క్స్ తక్కువ వచ్చాయని, విద్యార్థి ప్రవర్తనలో మార్పులు లేవని ఇతరులతో పోలుస్తూ మానసికంగా వేధింపులకు గురి చేయడం అనేది, హ్యూమిలేషన్కి గురి చేయడం అనేది కూడా ఈ చట్టం ప్రకారం నిషేధం. ఎవరైనా అట్లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవచ్చని ఆర్టీ 2009 చట్టం చెప్తుంది. ఒకప్పుడు 19వ శతాబ్దం వరకు ఐరోపా దేశాలలో ఎవరైతే బాగా కొడతారో వాళ్ళు గొప్ప ఉపాధ్యాయులు. ప్రాచీన భారతదేశంలో కూడా మరి ఎవరైతే బాగా కఠినమైన క్రమశిక్షణ నేర్పిస్తారో వారు గొప్ప ఉపాధ్యాయులుగా కీర్తించబడుతున్నారు. అయితే ఎడ్యుకేషనల్ సైకాలజీ డెవలప్ అయిన తర్వాత శిశువుకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వాలి, శిశువును శారీరకంగా మానసికంగా వేధిస్తే సమగ్ర వికాసం కలగదని అనేక సిద్ధాంతాలు చెప్పడం వల్ల రోజర్స్ లాంటివి, మాస్లో చెప్పిన సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతాల ప్రకారం చిన్నపిల్లలకు అన్కండిషనింగ్ లవ్, షరతులు లేని ప్రేమ, ఎంపతి, మరి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ లాంటివి ఇవ్వడం వల్ల వారిలో సమగ్ర వికాసం కలుగుతుందని భావించారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. కనుక ప్రజెంట్ వర్క్ చేస్తున్న టీచర్స్, కాబోయే టీచర్స్ సాధ్యమైనంత వరకు పిల్లలను తరగతి గదిలో మానసిక వేధింపులకు గురి చేయొద్దు, శారీరకంగా శిక్షించవద్దు. తరగతి గదిలో ఉండే పిల్లలనే కాదు, మీ ఇంట్లో ఉండే పిల్లలను కూడా. పెద్దలు ఎందుకు పిల్లలను కొడతారంటే వారు తిరిగి కొట్టరు అని అంటారు ఒక తత్వవేత్త. కనుక సాధ్యమైనంత వరకు మీరు పిల్లలను కొట్టకపోతే, వేరే వాళ్ళతో పోల్చకపోతే, క్రిటిసిజం చేయకపోతే, కార్పొరల్ పనిష్మెంట్ విధించకపోతే వారు ఒక మొక్క మహావృక్షంగా ఏ విధంగా సహజంగా ఎదుగుతుందో ఆ విధంగా సమగ్ర మూర్తిమత్వ వికాసాన్ని కలిగి ఉంటారు. కనుక ఈ యొక్క సూచనలు పాటిస్తూ భవిష్యత్తులో మంచి టీచర్గా మీరు రాణించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.